గుజరాత్లోని అహ్మదాబాద్లో నిన్న ఎయిర్ ఇండియా విమానం కూలింది. ఈ ఘటనలో 269 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్కు వెళ్లారు. అక్కడ ఘటనా స్థలిని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాని సమీక్ష నిర్వహించారు. విమాన ప్రమాదంపై మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాద తీరు, అనంతరం జరిగిన పరిణామాలు, సహాయక చర్యలు వంటి విషయాలపై సమావేశంలో చర్చించారు. అయితే విమానం సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో బిల్డింగ్ పైన కూలిపోవడంతో 24 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో మరో 4 నేడు ప్రాణాలు విడిచారు. కాగా మరికొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న ఘటన జరిగినప్పటి నుంచి మరో మెడికో కనబడకుండా పోయారని అధికారులు ప్రకటించారు. 24 గంటలుగా ఆ విద్యార్థి ఆచూకీ లేదని, శిథిలాల కింద మరోసారి గాలిస్తామని తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మెడికోలతో సహా ఇప్పటి వరకు 269 మంది చనిపోయారు. మరోవైపు అటు అహ్మదాబాద్ విమాన ఘటనలో మృతుల గుర్తింపు కోసం DNA పరీక్షలు జరుగుతున్నాయి. తీవ్రంగా కాలిపోయిన వారిని గుర్తించేందుకు DNA సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 205 DNA శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బంధువులు విదేశాల్లో ఉంటే అక్కడే పరీక్షలు చేసి రిపోర్టులు పంపాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిటీ వేసింది. 4 అధికారులతో కమిటీ వేశారు. ఇక ఈ ఘటనలో కీలకమైన DVRను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ప్రమాదానికి సంబంధించిన కీలకమైన సమాచారం లభించే అవకాశం ఉంది. మరోవైపు బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేస్తే కూడా కీలకమైన సమాచారం లభించనుంది. ఇక ఈ విమానం ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా విమానం కుప్పకూలినప్పుడు భవనాలపై బాంబు పేలినట్టుగా ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతేకాకుండా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ విజువల్స్ చూస్తే భయానకరంగా ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే విమాన ప్రమాదం ఉందో ఆ ప్రమాదం ఏదైతే 787 బోయింగ్ ఒక్కసారిగా అహ్మదాబాద్ లో ఏదైతే టేకాఫ్ సమయంలోనే కొన్ని క్షణాల్లోనే కూలిపోవటం ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనగా అయితే మనం అభివర్ణించవచ్చు. ఈ రోజు మొత్తం కూడా అంటే ప్రధానమంత్రి ఆ సంఘటన జరిగిన ప్రాంతాలందరినీ కూడా సందర్శించడం, అక్కడ జరిగినటువంటి ఏదైతే మృతుల కుటుంబాలందరినీ కూడా పరామర్శించడం అయితే చూస్తానన్నాం. పరామర్శించడంతో పాటు వారికి ప్రధాని తన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారికి ఒక భరోసాను కూడా ఇవ్వటం అయితే చూస్తున్నాం. అదే విధంగా ఏదైతే టేకాఫ్ అయిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ పైన కూడా కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అంటే విద్యార్థులు ఒక్కసారిగా ఆ మధ్యాహ్నం టైంలో లంచ్ కి లేచినటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో దాంట్లో దాదాపుగా నిన్న 25 మంది మరణించినట్టు చూస్తున్నాం. మళ్ళీ మరొక 4 ఈ రోజు మృతదేహాలు కూడా అక్కడ లభ్యం అవటం చూసుకుంటే టోటల్ గా 29 మంది ఇప్పటికే ఆ విద్యార్థులతో పాటు కొంతమంది సిబ్బంది కూడా మరణించినట్లయితే మనకి అధికారికంగా తెలుస్తుంది. దాంతో పాటు ఒక మెడికో కూడా ఇంకా ఆచూకీ అయితే ప్రస్తుతానికైతే తెలియలేదు. ఆ శిథిలాల కింద ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు బృందంతో పాటు అవన్నీ కూడా శిథిలాలను తొలగించే పనిలో కూడా అధికారులంతా నిమగ్నమై ఉన్నారు. మొత్తంగా తీసుకున్నట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా మొత్తంగా పరిశీలన చేస్తే చాలా దిగ్భ్రాంతికరమైన అంటే కేవలం ఆ మాంసం ముద్దలతో కూడుకున్నటువంటి ఆ శరీర భాగాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా చాలా విషాదకరంగా ఉంది అని కూడా చెప్తున్నారు. ఆ ప్రాంతం అంతా రోదనలో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క రోదన ప్రధానమంత్రికి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయటం అయితే చూస్తాను. అదే కాకుండా అంటే ఏదైతే ఇది 787 బోయింగ్ ఏదైతే కుప్పకూలిపోయిందో ఈ ప్రస్తుతానికైతే ఇక బోయింగ్ లో DVR అయితే అంటే డిజిటల్ వీడియో రికార్డర్ అయితే ప్రస్తుతానికైతే ఇది ATC సిబ్బందికి అయితే లభ్యమైనట్టు చూస్తాను. దాంట్లో అంటే ప్రయాణానికి ముందు అంటే టేకాఫ్ ముందు ఫ్లైట్ లో ఏం జరిగింది ఏమిటి ప్రతి విషయాన్ని DVR లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినప్పుడు ఏదైతే వీడియో అన్ని కూడా ఆ అధికారులంతా కూడా పరిశీలించి మనకు అర్థమవుతుంది. దాంతో పాటు ఏదైతే ప్రస్తుతం టేకాఫ్ అయిన సందర్భంలో కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోవటం దీంట్లో అసలు ప్రాథమికంగా ఈ యొక్క దర్యాప్తు బృందం అయితే కొన్ని ఐడెంటిఫికేషన్ అయితే చేసింది. ఏదైతే 2 ఇంజన్లు కూడా ఒక్కసారిగా పాడైపోవటం అంటే ప్రధానంగా ఫ్యూల్ అనేది ఇంజన్లకి సప్లై అవ్వకపోవడం ఏదైతే పార్ట్ ఏదైతే ఉందో
ఒక్కసారిగా బ్లాక్ అవటం వల్ల ఈ రెండు ఇంజన్లకి అందాల్సినటువంటి ఫ్యూయల్ రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోవటము, దాంతో ఈ ఏదైతే టేక్ ఆఫ్ ఫ్లైట్ ఒక్కసారిగా ఇంజన్ కి ఫ్యూల్ అందకపోవటం వల్ల ఆ గురుత్వాకర్షణ శక్తి అంటే ఆ గురుత్వాకర్షణ శక్తి యాంటీ గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది బేసిక్ గా అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అన్న విషయంలో. కానీ ఆ ఏదైతే గురుత్వాకర్షణ శక్తి కోల్పోకుండా ఆ గురుత్వాకర్షణ శక్తి ఉండాల్సినటువంటి ఏదైతే అది ఫెయిల్ అవటం వల్ల ఒక్కసారిగా గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి మనకు వెంటనే అది కూలిపోవటం జరిగింది. కూలిపోయింది కూడా అక్కడ గ్రౌండ్ లో కూలినట్లయితే కొంచెం ప్రమాద తీవ్రతంగా తక్కువ ఉండేది కూడా అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి నివాస గృహాలతో పాటు మెడికల్ కాలేజ్ పట్టణం కొంచెం ఎక్కువ సంభవించాయి అని చెప్పేసి కూడా చెప్తున్నట్లు చూస్తున్నాం. దాంతో పాటు ఆ ఫ్లైట్ లో అంటే దాదాపుగా 1,25,000 లీటర్లు ఫ్యూల్ ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఒక్కసారిగా దాంట్లో బరువు కూడా ఎక్కువ ఉండటం, ఫ్లైట్ బరువు కూడా ఎక్కువ ఉండటము ఈ యొక్క ప్రమాదం అంటే ఒక్కసారిగా అంటే మొన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే ఇది టేకాఫ్ అయిపోయి గ్రౌండ్ లో కూలిపోయింది, ఈ నివాసాల పైన కూలిపోయింది అని అన్నారు. కానీ ప్రధానంగా ఈ రోజు ఆ బయట జరిగినటువంటి ఏదైతే కార్ పార్కింగ్ విషయాల్లో జరిగినటువంటి ఆ విజువల్ ఫుటేజ్ కానీ చూసినట్లయితే స్పష్టంగా ఇది ఆ మెడికల్ కాలేజ్ యొక్క బిల్డింగ్ ని బలంగా ఢీకొట్టినట్లుగా కనపడుతుంది. ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడం దాంట్లో ఉన్న విద్యార్థులందరూ కూడా స్లాబులు కూలిపోయి వారు మెస్ లో కూర్చున్న సందర్భంలో ఒక్కసారిగా అది ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోవటము, దాంట్లో ఫ్యూల్ ట్యాంక్ బస్ట్ అవటం వల్ల దాదాపుగా అంటే 1000 డిగ్రీల సెల్సియస్ అక్కడ ఆ డిగ్రీలు విడుదలైందని చెప్పి దాంట్లో చాలా మంది కాలి బూడిదైపోవటమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వెహికల్స్ కూడా కాలి బూడిదైపోయిందని చెప్పేసి కూడా మనకు ప్రస్తుతం దర్యాప్తు బృందం చెప్తున్న మాటలు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక బాంబ్ బ్లాస్ట్ అయిన దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిన్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 269 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్కు వెళ్లారు. అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాని సమీక్ష నిర్వహించారు. విమాన ప్రమాదంపై మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాద తీరు, అనంతరం జరిగిన పరిణామాలు, సహాయక చర్యలు వంటి విషయాలపై సమావేశంలో చర్చించారు. అయితే విమానం సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ బిల్డింగ్ పైన కుప్పకూలిపోవడంతో 24 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో మరో 4 నేడు ప్రాణాలు వదిలారు. కాగా మరికొంతమంది విద్యార్థులు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న ఘటన జరిగినప్పటి నుంచి మరో మెడికో కనబడకుండా పోయారని అధికారులు ప్రకటించారు. 24 గంటలుగా ఆ విద్యార్థి ఆచూకీ లేదని, శిథిలాల కింద మరోసారి గాలిస్తామని తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మెడికోలతో సహా ఇప్పటి వరకు 269 మంది చనిపోయారు. మరోవైపు అటు అహ్మదాబాద్ విమాన ఘటనలో మృతుల గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. తీవ్రంగా కాలిపోయిన వారిని గుర్తించేందుకు DNA సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 205 DNA శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బంధువులు విదేశాల్లో ఉంటే అక్కడే పరీక్షలు చేసి రిపోర్టులు పంపాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిటీ వేసింది. 4 అధికారులతో కలిసి కమిటీ వేశారు.